సమస్త లోకాలకు వెలుగునిచ్చే సూర్యభగవానుని యొక్క అరుదైన అపురూపమైన ఆలయం ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళానికి అతి సమీపంలో హర్షవల్లి అనే ప్రదేశంలో ఉంది. ఈరోజు మనం ఆ ప్రదేశాన్నే అరసవల్లి అని అంటున్నాం. కానీ వాస్తవానికి అసలైన పేరు హర్షవల్లి. హర్షము అంటే ఆనందము, వల్లి అంటే తీగ. ఏ రకంగా అయితే తీగ అలా పాకుతూ పెద్దదవుతూ ఉంటుందో అలాగే ఆ ప్రదేశానికి వచ్చి అక్కడ సూర్యనారాయణమూర్తిని ఆరాధిస్తే ఆనందం అన్నది పెరుగుతూ ఉంటుంది. శారీరక మానసిక అనారోగ్యం అన్నది పూర్తిగా తొలగిపోతుంది. అయితే ఈ కాలం నాటి ఆలయమా ఇది? అస్సలు కానే కాదు. ఎప్పటినుంచో ఉంది. ఇంకా చెప్పాలి అంటే మహాభారత కాలం నుంచి, ద్వాపరయుగం నుంచి. మరి విశేషమేమిటి? ఎన్నో విశేషాలు ఉన్నాయి. కేవలం రథసప్తమి రోజు మాత్రమే నిజరూప దర్శనం అన్నది కలుగుతుంది. అది కాకుండా సంవత్సరంలో 2 సార్లు, అంటే ఒకసారి మార్చిలో అలాగే ఇంకొకసారి అక్టోబర్ నెలలో మాత్రమే సూర్యకిరణాలు నేరుగా ఆ స్వామి విగ్రహం పాదాలపై పడుతూ ఉంటాయి. ఇది కూడా సుమారు ఉదయం 6 గంటల నుంచి 6 గంటల 20 నిమిషాల లోపు ఒక 3-4 నిమిషాలు ఈ అద్భుతం అన్నది చోటు చేసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా మార్చిలో ప్రతి సంవత్సరం 9, 10, 11 ఈ తేదీల్లో ఖచ్చితంగా ఈ సూర్యకిరణాలు ఏవైతే ఉన్నాయో ఇవి తాకుతూ ఉంటాయి గర్భగుడిలో ఉన్న ఆ సూర్య భగవానుని యొక్క విగ్రహాన్ని. అనివెట్టి మంటపం అని అంటారు, అక్కడే సుదర్శన ద్వారం అని అంటారు. ఈ ద్వారం లోపల నుంచి వస్తాయి ఈ సూర్యకిరణాలు. మరి ఇలా ప్రతిరోజు వస్తాయా అంటే కాదు. కేవలం మార్చి నెలలో 3 రోజులు, అలాగే అక్టోబర్ నెలలో, అంటే ఉత్తరాయణము దక్షిణాయనము, వీటికి చిహ్నంగా ఇలా సూర్యకిరణాలు రావడం ఇక్కడ ప్రత్యేకత. మరి ఈ ఆలయం ఎప్పటిది? ఎవరు స్థాపించారు? ఎవరు నిర్మించారు? సూర్యభగవానుడు ఇక్కడికి ఎలా వచ్చాడు? దీని గురించి మనం చెప్పుకోవాలిగా. అరుణఘనశిల అని అంటారు. సుమారు 5 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ అద్భుతమైన శిల. మరి ఈ శిల కేవలం సూర్యభగవానుడు అని కాకుండా తన దేవేరులు అయిన ఉషా, ఛాయ, పద్మిని సమేతంగా దర్శనమిస్తారు. అంతేకాకుండా ద్వారపాలకులు అంటే మారతుడు, పింగళుడు అని అంటారు. వీళ్ళు కూడా ఇక్కడ మనకి ఈ గర్భగుడిలో ఆ స్వామి యొక్క విగ్రహం దగ్గర కనిపిస్తారు. అంతేకాకుండా సనకసనందనాదులు అని అంటారు కదా, వాళ్ల దర్శనం కూడా మనకి కనిపిస్తుంది. ఇక సూర్యభగవానుని యొక్క రథం, రథ సారథి అయిన అనిరుడు, అలాగే ఆ సప్త అశ్వములు, ఇవి కూడా మనకి ఈ గర్భగుడిలో దర్శనమిస్తాయి. పూర్వం అంటే ద్వాపరయుగం అంతమైపోయే లోపు, ముఖ్యంగా చెప్పాలి అంటే కురుక్షేత్ర యుద్ధం సమయంలో కేవలం బలరాముడు యుద్ధంలో పాలు పంచుకోడు, మిగతా అందరూ కూడా యుద్ధంలో ఉంటారు అని చెప్తారు. బలరాముడు తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో తాను దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది అంటారు. అటువంటి సమయంలో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఈ హర్షవల్లి అనే ప్రదేశం ఏదైతే ఉందో, అరసవల్లి అని నేడు మనం అంటున్న ప్రదేశం ఏదైతే ఉందో, ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఎంతోమంది ఆర్తితో అడిగారట, స్వామి ఇక్కడ చాలా కరువు కాటకాలతో మేము ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఇక్కడ నీటి చుక్క అన్నది లేదు, కాబట్టి మీరు తలుచుకుంటే గంగని కూడా ఇక్కడ ప్రవహింపచేస్తారు, అందుకని ఈ భూమి అంతా సుభిక్షంగా ఉండటం కోసం మీరు సహాయం చెయ్యండి అని. అప్పుడు బలరాముడు తన నాగలితో ఒక్కసారిగా భూమిని అలాగా, అంటే దున్నినట్టుగా కాకుండా ఒకసారిగా నాగలితో ఒక చార వేశారట. అలా వేసిన వెంటనే అక్కడి నుంచి ఉద్భవించింది జలం. దాన్నే నాగావళి నది అని అంటూ ఉంటారు. మరి ఎక్కడైతే అద్భుతమైన తీర్థం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఒక దేవాలయం కూడా ఉండాలి అనే భావనతో రుద్రకోటేశ్వర స్వామి ఆలయం అంటూ అక్కడ రుద్రకోటేశ్వర స్వామి యొక్క ఆ శివలింగాన్ని ప్రతిష్ఠింపచేశారు బలరాముడు. అయితే అలా ప్రతిష్ఠింపచేసిన తరువాత తాను ఒక్కరే అక్కడ పూజలు చెయ్యకుండా సమస్త దేవతా స్వరూపాలని కూడా ఆహ్వానించారట. ఆ సమయంలో అందరూ వచ్చారు, కేవలం ఇంద్రుడు మాత్రమే రాలేదు. అది కూడా ఇంద్రుడు ఎప్పుడో రాత్రి వేళలో మళ్లీ వచ్చాడట చూడటానికి. నందీశ్వరుడు ఉంటాడుగా శివుని దగ్గరే, శివుని పక్కనే నందీశ్వరుడు అంటాడు. ఇప్పుడు ఈ సమయంలో
మీకు శివ దర్శనానికి అనుమతి లేదు, మీరు చాలా ఆలస్యంగా వచ్చారు కాబట్టి వెళ్ళిపోండి అంటారు. ఈ మాట ఇంద్రుడికి నచ్చదు. నేను దేవతలకే రాజు కాబట్టి నేను ఎప్పుడైనా రాగలుగుతాను అనే ఉద్దేశంతో లోపలికి వెళ్ళబోయాడు. అడ్డుకున్నాడు నందీశ్వరుడు. ఇంద్రుడికి కోపం వచ్చింది. తన వజ్రాయుధాన్ని తీసి అక్కడ ఉన్న నందీశ్వరుడికే గాయం చెయ్యాలి అని అనుకున్నాడు. అటువంటి సమయంలో నంది ఆగుతాడా? వెంటనే తన కొమ్ములతో గాయపరిచి ఇంద్రుణ్ణి ఎటో విసిరేశాట. అంటే కొంచెం దూరంలోకి వెళ్ళి అక్కడ ఇంద్రుడు పడిపోయాడు. అలా పడిపోయిన తర్వాత ఎన్నో గాయాలు, అలాగే రక్తం పోయింది, చాలా బాధ కలుగుతోంది, శారీరక అనారోగ్యము. అప్పుడు సూర్యభగవానుణ్ణి మనస్ఫూర్తిగా ఆయన స్మరించుకోవటం జరిగింది. సూర్యభగవానుడు అప్పుడు తనకి కలలోకి వచ్చి ఒక మాట చెప్తాడట. నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసి ప్రతిష్ఠాపన చెయ్యి, అప్పుడు నీకు ఆరోగ్యం కలుగుతుంది అని. అంటే ఈ సూర్యభగవానుడు ఎలా వచ్చాడు అన్నది స్వయంభూ అని చెప్తారు. కాబట్టి ఇంద్రుడికి మాత్రమే నేను ఇలా ఉన్నాను, ఇక్కడ ఉన్నాను అని చెప్తారు. ఆ ప్రదేశాన్ని ఇంద్రుడు మళ్ళీ తన వజ్రాయుధంతో తవ్వగా అక్కడ ఒక అద్భుతమైన, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అరుణ ఘన శిలతో తయారైన ఈ సూర్యభగవాన్ యొక్క విగ్రహం కనిపించింది. ఆ విగ్రహాన్ని తీసి ఇంద్రుడు స్వయంగా ప్రతిష్ఠాపన చేస్తారు. అదే అరసవల్లి పుణ్యక్షేత్రంలో నేడు మనం చూస్తున్న సూర్యభగవాను యొక్క విగ్రహం. అలా ప్రతిష్ఠాపన చేసిన తర్వాత అక్కడే ఇంద్ర పుష్కరిణి అని కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే ద్వాపర యుగంలో. ఆ తర్వాత కాలగర్భంలో ఈ విగ్రహం అన్నది భూమి లోపలికి మళ్లీ వెళ్ళిపోయిన తర్వాత కలియుగంలో విష్ణు శర్మ, అంటే సుమారుగా 8వ శతాబ్దంలో విష్ణు శర్మ, భాను శర్మ అనే ఇద్దరు మహాభక్తులు, వాళ్లకి ఒకరోజు సూర్యభగవానుడు అనుగ్రహాన్ని ఇచ్చారు. అంటే వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మూట అన్నది కనిపించింది. ఆ నదిలోంచి కొట్టుకు వచ్చింది. ఆ మూట తెరిచి చూస్తే అందులో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. మరి ఆ పత్రాలలో ఏం రాసుంది అంటే, నేను ఇక్కడే ఉన్నాను, మీరు నన్ను ఇక్కడ వెతకండి, అలాగే ఇక్కడ ఏ అద్భుతమైన ఆలయం రాబోతోందో అక్కడ నా పూజలు అన్నవి ఎలా చెయ్యాలి, ఈ పద్ధతిలో చెయ్యాలి అనేటట్టుగా పూర్తి వివరణ ఆ తాళపత్ర గ్రంథాలలో ఉంటుంది. మరి ఇంతకీ అవి ఎవరు రాసి పంపించారు అన్నది నేటికి ఎవ్వరికీ తెలియదు. అలా అది చూసిన తర్వాత వెతికే ప్రయత్నం చేశారు. మరి అప్పట్లో దేవేంద్రవర్మ అనే రాజు పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఆయన సహాయంతో సూర్యభగవానుని యొక్క ఈ మూర్తి మళ్లీ దొరికిన తర్వాత దాన్ని ప్రతిష్ఠాపన చేశారు అని చెప్తారు. అయితే ఇక్కడితో ఆగలేదు. ఈ చరిత్ర ఇంకా ఎన్నో మలుపులు ఉంటుంది ఈ ఆలయానికి సంబంధించి. ఈ 16వ శతాబ్దంలో షేర్ మహమ్మద్ ఖాన్ అనే ఒక పరిపాలన చేసినవాడు. అంటే అప్పట్లో ముస్లింలు దండయాత్ర చేస్తూ ఆలయాల్ని ధ్వంసం చేస్తూ ఉండేవారు కదా. తాను ఈ ఆలయం దగ్గరికి వచ్చారు ధ్వంసం చేయటానికి. అయితే అప్పట్లో సీతారామ శాస్త్రి అనే పూజారి గారు తాను బెంగపెట్టుకున్నట్ట. స్వామి, మరి నువ్వు స్వయంభూగా ఇక్కడ వెలిశావు, ఎంతో చక్కని చరిత్ర ఉంది, ఇప్పుడు నిన్ను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతే ఎలాగా అని చెప్పి ఇంకొక దారి తోచక ఆ విగ్రహాన్ని పట్టుకుని ఆయన బావిలో దూకేశాడు. అలా ఆ విగ్రహం కొంతకాలం వరకు ఎక్కడ ఉంది అన్నది ఎవ్వరికీ తెలియదు. అయితే ఈ షేర్ మహమ్మద్ ఖాన్ అనే వ్యక్తి మాత్రం రావడం, అంతా ధ్వంసం చేసి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ 18వ శతాబ్దంలో పుల్లాజీ పంతులు గారు అనే మహాభక్తుని కలలోకి స్వామివారు వచ్చి నేను మళ్ళీ ఇక్కడే ఉన్నాను అంటే అప్పుడు ఆ బావిలోంచి వాళ్ళు ఆ విగ్రహాన్ని తీసి మళ్ళీ ప్రతిష్ఠాపన చేయటం జరిగింది. స్వయంభూగా వెలిసిన సూర్యభగవానుని ఈ ఆలయంలో అద్భుతమైన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అక్కడ ఒక మంటపం ఉంటుంది. దాన్ని సూర్య నమస్కారాల మండపం అని అంటారు. అక్కడికి వెళ్ళి సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే, సూర్యోపాసన చేసుకున్నట్లయితే ఎటువంటి భయంకరమైన అనారోగ్యమైన ఇట్టే మాయమైపోతుంది అన్నది భక్తుల నమ్మకం. అటువంటి ఈ అద్భుతమైన ఆలయ నిర్మాణం ఇంకా అద్భుతం. మార్చి నెలలో 9, 10, 11 ఈ తేదీల్లో మాత్రమే మనకి సూర్యకిరణాలు అన్నవి ఏకంగా గర్భగుడిలోకి వచ్చి స్వామి యొక్క పాదాలను తాకుతూ నెమ్మదిగా పై వరకు వెళ్లటం కనిపిస్తుంది. ఈ అద్భుతాన్ని చూడటానికి ఎంతో మంది భక్తులు ఈ 3 రోజులు ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అటువంటి సూర్య భగవానుని యొక్క అనుగ్రహం మనందరిపై నిత్యమూ కలగాలని ప్రార్థిద్దాం.